నమస్కారం అందరికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో సంస్కృత్ 8th క్వశ్చన్ లో మనకి 2 ఎస్ఏ ఆన్సర్స్ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో 1 ఎస్ఏ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో ఇంకొక ఎస్ఏ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ వీడియో ఈ వీడియో రెండు వీడియోస్ లో మీకు ఏ లెసన్ అయితే ఈజీగా అనిపిస్తుందో, ఎస్ఏ ఆన్సర్ ఏది ఈజీగా అనిపిస్తుందో ఇంకా అర్థమవుతుందో అది మాత్రమే ఎగ్జామ్ లో రాయండి. ఎనీ వన్ రాయాలి. సో మీకు ఏదైతే పర్ఫెక్ట్ గా అర్థమైందని అనుకుంటున్నారో అది రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి సెకండ్ ఎస్ఏ ఆన్సర్ ఏ లెసన్ లో నుంచి వస్తుంది అంటే ధర్మబంధో దవ్వారికః. ఎగ్జాక్ట్ ఇవే ఆన్సర్స్ వస్తాయి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏదైతే 8th క్వశ్చన్ ఉందో అందులో ఫస్ట్ క్వశ్చన్ లోనేమో మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఆన్సర్ వస్తుంది. నా సెకండ్ క్వశ్చన్ లోనేమో ఈ లెసన్ నుంచి వస్తుంది. రెండిట్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఇవే స్టోరీస్ రాయాలి. అంటే మీకు ఈ 2 లెసన్స్ నుంచి కంపల్సరీగా వస్తాయి ఫిక్స్డ్, వేరే ఏవి ఆప్షన్ లేవు. ఎందుకంటే మీ సిలబస్ లో ఈ 2 లెసన్స్ ఉన్నాయి. సో ఈ లెసన్ ఏంటిదో చూద్దాము. మనకి ఫస్ట్ ఈ లెసన్ ఎవరు రాస్తారో ఎక్కడ నుంచి తీసుకున్నామో చూద్దాము. ధర్మబంధో దవ్వారికః అనే లెసన్ మనకి కావ్య, ఏ కావ్యం నుంచి తీసుకున్నారు? శివరాజ విజయం అనే కావ్యం నుంచి తీసుకున్నారు. ఎవరు రాసినారు? అంబికా దత్త వ్యాసః అనే వ్యక్తి రాసినారు. రాస్తే ఫస్ట్ మనము ఇప్పుడు ఇది ఏదైతే మనకి లెసన్ ఉందో అందులో ఫస్ట్ నేమ్స్ ఏమేమి ఉన్నాయి, క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ శివవీరః అనే పర్సన్ ఎవరంటే కింగ్, రాజు అనే ఎవరు? శివవీర అనే వ్యక్తి మనకి రాజు ఉన్నారు. నెక్స్ట్ ప్రతాపః అనే వ్యక్తి ఎవరు? మనకి డోర్ కీపర్ అనే వ్యక్తి ఎవరు? ప్రతాపః. నెక్స్ట్ గౌరసింహ ఎవరు? మనకి చీఫ్ ఆఫ్ ది ఆర్మీ. ఎవరు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ? శివవీర. అంటే ఆ కింగ్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఎవరు? గౌరసింహ. నెక్స్ట్ ఒక బాయ్ ఉంటాడు, ఎవరు? 12 years బాయ్. ఇంకొక సేజ్ ఉంటారు. సో టోటల్ ఎన్ని క్యారెక్టర్స్? కింగ్, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ, నెక్స్ట్ డోర్ కీపర్, 12 years బాయ్, నెక్స్ట్ సేజ్. డోర్ కీపర్ పేరేంటిది? ప్రతాప. సో ఇప్పుడు శివవీర అనే వ్యక్తి, ఇప్పుడు మనకి ఈ లెసన్ దేని గురించి అంటే ధర్మబంధో దవ్వారికః అంటే ఎలా ఒక డోర్ కీపర్ అతని డ్యూటీస్ అంటే ధర్మాన్ని ఎలా పాటిస్తున్నారు అని చెప్పి మనకి లెసన్ ఉంది. సో సందర్భాలు చెప్పేటప్పుడు కూడా నేను ఈ చాప్టర్ ని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు సందర్భాలు వినలేకపోయి ఉంటే ప్రీవియస్ వీడియో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సందర్భాలు అందులో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనము ఎస్ఏ ఆన్సర్ ఎలా ఉందో చూద్దాము. ఎస్ఏ ఆన్సర్ నేను బ్రీఫ్ గా చెప్పబోతున్నాను, ఎందుకంటే లైన్ టు లైన్ చదివినా మీకు అదే స్టోరీ ఉంటది. ఇంకా ఈజీగా ఇట్లా బ్రీఫ్ గా చెప్తే మీకు ఈజీగా మైండ్ లోకి ఎక్కుతుంది అని చెప్పి నేను ఇలా చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఈ లెసన్ లో ఒక డోర్ కీపర్, ఏదైతే శివవీర అనే కింగ్ ఉందో అతను ఫోర్ట్ అంటే రాజ్యానికి, అతను ప్యాలెస్ కి డోర్ కీపర్ కి వెళ్తాడు. డోర్ కీపర్ ఎవరు? ప్రతాప. సో అతను వెళ్తే ఏమైతుంది? డోర్ కీపర్ గా అపాయింట్ చేస్తాడు రాజు వాళ్ళు. ఉట్టిగానే అపాయింట్ చేయరు కదా, సో అతనికి కొన్ని టెస్ట్లు ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం టెస్ట్ చేయాలంటే అతన్ని ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి అతను నువ్వు లాయల్ అని అడిగితే ఎవరైనా నేను లాయల్ అనే చెప్తారు. సో అతను ఎలా టెస్ట్ చేయాలి? అతనికి తెలియకుండా అతన్ని టెస్ట్ చేయాలి. సో శివవీర ఏం చేస్తాడు? అపాయింట్ చేస్తాడు. ఎవరిని? డోర్ కీపర్ ని అపాయింట్ చేస్తాడు, ప్రతాపాన్ని. అపాయింట్ చేసిన తర్వాత డోర్ కీపర్ ని ఒక రోజు నైట్ అయితే ఆ డోర్ కీపర్ డ్యూటీ ఎక్కిండు, డ్యూటీలో ఉన్నాడు, నిల్చున్నాడు. అయితే అక్కడ నిల్చొని చూస్తా ఉన్నాడు ఎవరైనా వస్తారా అని. న్యాయంగా నిజాయితీగా పనిచేస్తుండు. చాలా మంది పడుకుంటారు కదా, సో అలా ఏం చేయలేడు. నిల్చొని అటు ఇటు తిరుగుకుంటూ చూస్తున్నాడు ఎవరైనా వస్తున్నారా, ఎవరైనా వెళ్తున్నారా అని చెప్పి. చూస్తూ ఉంటే ఏదో సడన్ గా సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే ఏంటిదా సౌండ్ అని చెప్పి ఇట్లా అన్నాడు, ఎవరక్కడ అని అన్నాడు. అన్నప్పుడు అక్కడ నుంచి ఏం రిప్లై రాలేకపోతే ఏమన్నాడు? మీకేమన్నా చెవుడా, ఏమన్నా వినబడతలేదా? నేను ఇంతగానం పిలుస్తున్నా, మీరెవరు అసలు ఏం వినిపించుకోకుండా ఏం రిప్లై ఇస్తలేరు నాకు అట్లా అంటే, అప్పుడు ఎవరైతే అక్కడ నుంచి వస్తున్నారో అంటే ఆపోజిట్ నుంచి వస్తున్నారో ఎవరు వాళ్ళు? ఒక ఋషి, ఇంకొక 12 years బాబు వస్తుంటే ఆగండి, మేము అక్కడికి వస్తున్నాము, వచ్చిన తర్వాత చెప్తాము, ప్లీజ్ మీరు కూల్ అవ్వండి, అలా ఉర్రకండి అని చెప్తారు. చెప్తే వాళ్ళు వస్తారు. ఇంకా ఒక ఋషి, ఇంకా 12 years బాయ్ డోర్ కీపర్ ముందుకు వస్తారు. వచ్చేయమంటారు, నన్ను లోపలికి పంపేయండి, నేను రాజుకి నా ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి అని అంటాడు. అంటే అప్పుడు ఏమంటారు? ఇప్పుడు నైట్ అయింది, మీరు మార్నింగ్ రండి, మార్నింగ్ నేను రాజు పర్మిషన్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని లోపలికి ఎలౌ చేస్తాను, ఇప్పుడే ఎలౌ చేయకూడదు, అలా అది మా రూల్స్ కి అగేన్స్ట్ అని చెప్తారు. అయితే ఆయన ఏమంటాడు? ఋషి, లేదు నేను ఋషిని కదా, నన్ను అందరూ గౌరవించాలి, నన్ను లోపలికి పంపియండి. ఒకవేళ నువ్వు నన్ను లోపలికి పంపిస్తే నీకు ఒక పౌడర్ ఇస్తా, అదేం చేస్తుంది అంటే మెటల్ ని గోల్డ్ గా మారుస్తుంది అని చెప్తే అప్పుడు ఆ డోర్ కీపర్ ఏమంటాడు? ఓ నువ్వు నాకు నా రాజుని ఎలా మోసం చేయాలని నేర్పిస్తున్నావా? నేను అలాంటి వాడిని కాదు, నేను ఒకరిని మోసం చేయను, నేను లాయల్ గా నా డ్యూటీ నేను చేసుకుంటున్నా నిజాయితీగా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదంటే నేను రాజు దగ్గర నేను తీసుకుని వెళ్ళి పనిష్మెంట్ ఇప్పిస్తా అని అంటాడు. అంటే
లేదు సేజెస్ బాయ్స్ చిన్నపిల్లలు ఎవరు వచ్చినా సరే లోపలికి ఎలౌ చేయాలి, ఎందుకంటే అది రూల్ అన్నమాట. అంటే ఋషులు వచ్చినా చిన్న బాబులు వచ్చినా లోపలికి ఎలౌ చేయాలి, ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు, అది ఇక్కడ రూల్, నీకు తెలీదా అని చెప్తే నాకు ఏ రూల్స్ తెలీదు, నేను జస్ట్ శివవీరహ దగ్గర ఆయన చెప్పింది మాత్రమే వింటాను, ఆయన ఏమన్నాడు అంటే ఎవరిని ఎలౌ చేయొద్దు అన్నాడు. సో నేను ఎవరిని ఎలౌ చేయను, అది బాబు అయినా సేజ్ అయినా ఎవరైనా సరే నేను ఎలౌ చేయను, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. ఎంత అన్నా సరే ఆ ఋషి వినట్లేడు, ఆయన ఏదో ఒకటి అంటుండు, అంటే తిప్పి అంటుండు, మోసం చేయు నీ రాజు, నన్ను లోపల పంపి నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి అతన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే అప్పుడు ఇంకా డోర్ కీపర్ కి ఏమైంది, కోపం వచ్చి ఏం చేస్తాడు, నేను లోపల తీసుకొని వెళ్ళి నీకు అక్కడ డెత్ పనిష్మెంట్ ఇప్పిస్తా, నువ్వు ఏదో ఎనిమి గ్రూప్ నుంచి వచ్చినావు అనుకుంటా, ఇంత ఆర్గ్యూ చేస్తున్నావు అంటే అని చెప్పి అతను ఇట్లా పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు ఏమైతుంది, తీసుకొని వెళ్తుంటే సడన్ గా అక్కడ కొంచెం కాంతి అంటే లైట్ ల్యాంప్ ఉంది అక్కడ. సో ఆ ల్యాంప్ వెలుగులా అతను ఏం చేస్తాడు, డోర్ కీపర్ ఫేస్ చూస్తాడు. ఎవరిది చూస్తాడు, ఎవరైతే సేజ్ ఉన్నాడో అతనిది. చూడంగానే అతను సేజెస్ అంటే ఎలా ఉంటారు, కొంచెం ఓల్డ్ గా అలా ఉంటారు కదా. సో అతను అలా లేడు, చార్మింగ్ గా వండర్ఫుల్ గా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఉంటే అతనికి ఇట్లా వెలుగులా కనబడంగానే అప్పుడు అర్థమవుతుంది, అరే ఇతను ఇక్కడే పనిచేసే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ కదా అని చెప్పి, ఓ నన్ను క్షమించు, సారీ నేను ఇలాంటి పని చేసిన మీ దగ్గర, మిమ్మల్ని ఇలా కాలర్ పట్టుకొని తీసుకెళ్ళి నన్ను ఏం అనుకోకండి, సారీ అని చెప్తే అప్పుడు ఎవరైతే గౌరసింహ అంటే ఎవరైతే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఉన్నాడో ఆయన ఏమంటాడు, లేదు నువ్వు కరెక్ట్ గా చేసావు, నీ డ్యూటీ నువ్వు పాటించావు, ఎవరన్నా ఇట్లా సేజ్ వచ్చినా బాయ్ వచ్చినా కూడా నేను వెళ్ళొచ్చు, అది చేయొచ్చు అన్నా కూడా నువ్వు పంపించకుండా నువ్వు రాజుకి లాయల్ గా ఉన్నావు. సో నిన్ను టెస్ట్ చేద్దామని చెప్పి ఇలా వచ్చాను, నువ్వు 100% పాస్ అయ్యావు. నిన్ను వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తా, ఏమన్నా పౌడర్ ఇస్తా, అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పినా కూడా నువ్వు వాళ్ళకి ఏమలా పట్టించుకోకుండా నువ్వు ఎవరైతే రాజు ఉన్నారో అతనికి లాయల్ గా ఉన్నావు. సో నువ్వు ఎంత న్యాయంగా ఉన్నావో, సో నీకు ఈ పదవి నుంచి తీయట్లేమో, నువ్వు ఇదే పదవిలో ఉంటావు. నన్ను అలా అంటే ఆయన అలా పట్టుకొని తీసుకెళ్లడం అంటే హ్యాండ్ పట్టుకొని లాక్కొని తీసుకెళ్తుండే కదా. సో అది చేసినందుకు నన్ను క్షమించు అంటే అదేం పర్వాలేదు, నువ్వు జస్ట్ నన్ను సేజ్ అనుకుని అలా చేసావు కాబట్టి నేనేం అనుకోవట్లేదు అని చెప్పి అలా చెప్పంగానే అక్కడతోనే ఇంకా అయిపోతుంది ఆ స్టోరీ. అయిపోగానే ఏమైతుంది, ఇక్కడతో మనకి ఏం అర్థమవుతుంది, అతను ఎవరైతే డోర్ కీపర్ ఉండో అతను జస్ట్ యాక్టింగ్ చేయట్లేదు లాయల్ గా ఉన్నట్టు, అతను నిజంగా లాయల్ గా ఉండి నిజాయితీగా అతను వర్క్ చేస్తుండు కాబట్టి ఎవరు వచ్చి అతన్ని ఎలా డైవర్ట్ చేయాలని చూసినా కూడా అతను డైవర్ట్ అవ్వకుండా అతని జాబ్ మీద అతను కాన్సన్ట్రేట్ చేసిండు కాబట్టి అతనికి ఇప్పుడు అతని జాబ్ ఉంది. ఒకవేళ అతను నేను నీకు ఆ పౌడర్ ఇస్తా ఈ పౌడర్ ఇస్తా అని చెప్పినప్పుడు నమ్మేసి ఆ సరే తీసుకుంటా అని ఉంటే అప్పుడు ఆ గౌరసింహం ఏం చేస్తుండే, అక్కడికక్కడే అతను చంపేస్తుండే. సో అతను అలా లాయల్ ఉన్నందుకే అతని ప్రాణాలు నిలబడ్డాయి కదా. సో అందుకే మనకి ఈ లెసన్ ద్వారా ఏం తెలుస్తుంది, మనకి ఎవరన్నా ఏమన్నా ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అన్నా సరే మనం ఏదైతే డ్యూటీ కోసం అగ్రి అయినామో దాన్ని మనం కంప్లీట్ గా చేయాలి. మనం 100% దృష్టి పెట్టి లాయల్ గా ఉండాలి మన కింగ్ పట్ల మనం అని చెప్పి మనకి లెసన్ ఇచ్చారు. సో ఇక్కడ మనం క్యారెక్టర్స్ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, మనం స్టోరీ ఓన్ గా రాయొచ్చు. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.